1994 సంవత్సరం. ఒక చిన్న పట్టణం. చిన్న ఇల్లు. మట్టి ఆవరణ. ముందు ఒక తులసి మొక్క. ఆ ఇంట్లో ఉండేది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి రామయ్య ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ లక్ష్మి గృహిణి. వారి జీవితంలో పెద్ద ఆస్తులేమీ లేవు. కాని ఒక పెద్ద ఆశ మాత్రం ఉంది. వారి ఒక్క కొడుకు రవి. రవి చిన్నప్పట్నుంచే చాలా అమాయకుడు. ఉదయం పక్షుల శబ్దంతోనే ఆ ఇంటి రోజు మొదలయ్యేది. అమ్మ తెల్లవారుజామునే లేచి వంట చేసేది. స్టవ్ మీద ఉడికే ఉప్మా వాసనతో ఇంటి అంతా నిండిపోయేది. రవి, లేవు బాబూ, స్కూల్కి టైం అయింది. అమ్మ పలకగానే రవి నిద్రలేచి కళ్లను రుద్దుకుంటూ లేవేవాడు. అతని స్కూల్ యూనిఫాం కొత్తది కాదు, కొంచెం రంగు మసకబారింది. కాని అమ్మ దాన్ని ప్రతిరోజూ శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి పెట్టేది. తండ్రి తన పాత సైకిల్ తీసుకుని ఆఫీస్కి వెళ్లడానికి సిద్ధమయ్యేవాడు. వెళ్లేముందు రవిని చూసి ఒక్క మాట చెప్పేవాడు. బాగా చదువు బాబూ, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఆ మాటలు అప్పట్లో చిన్నగా అనిపించేవి, కాని వాటి విలువ రవికి తర్వాత అర్థమయ్యింది. రవి స్కూల్కి వెళ్లేది ఎక్కువగా నడుచుకుంటూ. మధ్యలో తన స్నేహితులు కలిసేవారు. అందరూ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుతూ స్కూల్ చేరుకునేవారు. ఆ స్కూల్ పెద్దది కాదు. చిన్న క్లాస్ రూమ్స్, చెక్క బెంచీలు, బ్లాక్ బోర్డ్. టీచర్లు కాస్త స్ట్రిక్ట్, కానీ వారి హృదయం మాత్రం చాలా మంచిది. లంచ్ టైం వచ్చేసరికి అందరూ తమ తమ డబ్బాలు తెరిచేవారు. ఎవరి దగ్గర ఏముంటే అది అందరూ పంచుకుని తినేవారు. అది నిజమైన స్నేహం. స్కూల్ అయిపోయాక రవి ఇంటికి వచ్చేవాడు. బ్యాగ్ పడేసి బయటికి పరిగెత్తేవాడు. వీధిలో పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడేవారు. కొన్నిసార్లు గిల్లీదండ, కొన్నిసార్లు గోలీలు. సూర్యుడు అస్తమించే వరకు ఆటలే. అప్పుడు ఫోన్లు లేవు, వీడియో గేమ్స్ లేవు, ఇంటర్నెట్ లేదు. కాని ఆనందం మాత్రం అపారం. రాత్రయ్యేసరికి అమ్మ పిలిచేది. రవి, ఇంటికిరా, భోజనం రెడీ. ఇంట్లో అందరూ కలిసి నేలమీద కూర్చుని భోజనం చేసేవారు. తండ్రి ఆ రోజు జరిగిన విషయాలు చెప్పేవాడు. రవి తన స్కూల్ కథలు చెప్పేవాడు. అలా చిన్న చిన్న సంతోషాలతో వారి జీవితం సాగేది. కాని మధ్యతరగతి జీవితం అంత సులభం కాదు. ఒకసారి రవి స్కూల్ ఫీజు చెల్లించాల్సిన రోజొచ్చింది. ఆ రాత్రి తండ్రి టేబుల్ దగ్గర కూర్చుని డబ్బులు లెక్కపెడుతున్నాడు. అమ్మ నెమ్మదిగా అడిగింది, డబ్బులు సరిపోతాయా? తండ్రి కాసేపు మౌనంగా ఉండి చిన్నగా నవ్వాడు. ఎలా అయినా సరిపెట్టాలి. రవి చదువు ఆగకూడదు. ఆ మాటలు విన్న అమ్మ కళ్లలో నీళ్లొచ్చాయి. ఆ రోజు రవి ఆ విషయాలంతగా అర్థం చేసుకోలేదు. అతనికి తన చిన్న ప్రపంచం, స్కూల్, స్నేహితులు, ఆటలు. కాని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అతను పెద్దవాడయ్యాడు. ఇప్పుడతను ఇంటర్ చదువుతున్నాడు. ఇంట్లో ఒక చిన్న టేబుల్, ఒక పాత కుర్చీ, ఒక ట్యూబ్లైట్. అదే అతని చదువు ప్రపంచం. కొన్నిసార్లు పవర్ కట్ వచ్చేది. అప్పుడు అమ్మ కొవ్వొత్తి వెలిగించేది. ఆ చిన్న వెలుతుర్లో కూడా రవి చదువుతూనే ఉండేవాడు. తండ్రి నిశ్శబ్దంగా అతన్ని చూసి గర్వపడేవాడు. మన కష్టాలు ఒకరోజు ఫలిస్తాయని మనసులో అనుకునేవాడు. రవి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలా అయినా మంచి ఉద్యోగం సంపాదించాలి. తన తల్లిదండ్రులు పడిన కష్టాలకు ప్రతిఫలమివ్వాలి. సంవత్సరాలు గడిచాయి. రవి కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఈరోజు అతను పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. జీతం కూడా బాగానే వస్తోంది. ఒకరోజు అతను తన పాత ఊరికి వెళ్ళాడు. ఆ చిన్న ఇల్లు ఇంకా అలాగే ఉంది. ఆ మట్టి ఆవరణ, ఆ తులసి మొక్క, అన్నీ అలాగే ఉన్నాయి. తండ్రి ఇప్పుడు వృద్ధుడు. అమ్మ జుట్టు తెల్లబడింది. రవి వారిని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. తండ్రి దగ్గరికి వెళ్లి మెల్లగా అన్నాడు, నాన్నా, నేనీరోజు ఉన్న స్థాయికి రావడానికి కారణం మీరు. తండ్రి చిరునవ్వు నవ్వాడు. అది మా కర్తవ్యమే బాబూ. ఆ క్షణంలో రవికి ఒక విషయం బాగా అర్థమైంది. 90ల జీవితం చాలా సింపుల్. సౌకర్యాలు తక్కువ, డబ్బు తక్కువ, కాని ప్రేమ మాత్రం అపారం. కుటుంబం విలువ తెలిసిన కాలమది. స్నేహం నిజమైన కాలమది. ఈ కథ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.